ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. Hi viewers, this is Dr. T. Madhusudana, lecturer in Commerce, Government College for Men, Kadapa, Andhra Pradesh. In the series of video lectures of GST, we have been learning different important topics relating to the GST. So in this process, today we try to learn the Canadian model of GST. So today topic is Canadian model of GST. అంటే కెనడాలో జిఎస్టి మోడల్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు, దాని యొక్క ఇంపాక్ట్ కెనడాలో ఏ విధంగా ఉంది అనే విషయాలను స్థూలంగా మనం తెలుసుకుందాం. సో లెట్ us స్టార్ట్. Canadian model of GST. In Canada, GST came into force in 1991 by Prime Minister Brian Mulroney and Finance Minister Michael Wilson, though there was strong opposition. కెనడాలో జిఎస్టి అనేది 1991 నుంచి అమలులోకి తీసుకొని వచ్చారు. అప్పటి ప్రధానమంత్రి బ్రయాన్ మల్రోనీ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ మైకేల్ విల్సన్ వీరిద్దరి ఆధ్వర్యంలో జిఎస్టిని 1991లో కెనడాలో అపోజిషన్ ఎక్కువగా ఉన్నప్పటికీ దాన్ని అమలులోకి తీసుకుని రావడం జరిగింది. ఇక ఈ జిఎస్టి, కెనడా జిఎస్టిలో ఉండేటువంటి ఫీచర్స్, ముఖ్యమైన లక్షణాలు ఏమిటంటే, నెంబర్ 1, ఇన్ కెనడా డ్యూయల్ జిఎస్టి ఈజ్ లెవీడ్. సో కెనడాలో డ్యూయల్ జిఎస్టి మోడల్ ఇంప్లిమెంట్ చేయబడింది. అంటే మన దేశంలో లాగానే రాష్ట్ర జిఎస్టి, కేంద్ర జిఎస్టి అని 2 రకాలు విధించడం జరుగుతుంది కెనడాలో. ఇది ఫస్ట్ ఫీచర్ ఆఫ్ కెనడియన్ మోడల్. నెక్స్ట్, జిఎస్టి ఈజ్ లెవీడ్ ఆన్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ పర్చేజ్డ్ ఇన్ కెనడా ఎక్సెప్ట్ ఐటమ్స్ దట్ ఆర్ either exempt or జీరో రేటెడ్. కెనడాలో అన్ని రకాలైనటువంటి వస్తువులు, సేవలపై, కెనడాలో కొనుగోలు చేసినటువంటి అన్ని రకాలైనటువంటి వస్తువులు, సేవలపై జిఎస్టి అనేది విధించడం జరుగుతుంది. ఎగ్జెంప్ట్ అంటే మినహాయింపు పొందిన లేదా జీరో ట్యాక్స్ విధించినటువంటి వస్తువులు, సేవల మీద తప్ప మిగిలిన అన్ని రకాలైనటువంటి వస్తువుల మీద, సేవల మీద ఈ జిఎస్టి అనేది విధించడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద సెకండ్ ఫీచర్ ఆఫ్ కెనడియన్ జిఎస్టి మోడల్. నెంబర్ 3, దెర్ ఆర్ 2 రేట్స్, జిఎస్టి అండ్ హెచ్ఎస్టి. సో కెనడాలో జిఎస్టితో పాటు హెచ్ఎస్టి, హార్మోనైజ్డ్ సేల్స్ ట్యాక్స్ అనేది కూడా విధించడం జరుగుతుంది. ఇది కెనడాలో ఒక ప్రత్యేకమైనటువంటి ట్యాక్స్ హెచ్ఎస్టి అనేది. సో ఈ 2 జిఎస్టి, హెచ్ఎస్టి అనేది విధించడం కెనడాలో జరుగుతుంది. దట్ ఈస్ ద థర్డ్ ఫీచర్. నెక్స్ట్, నెంబర్ 4, జిఎస్టి ఈజ్ ఇంపోజ్డ్ అట్ 5%, దట్ ఈస్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ January 1st, 2008. సో ది కెనడాలో మనకు జిఎస్టి రేట్ ఎంత అంటే 5%. ఇది కూడా January 1, 2008 నుంచి 5% జిఎస్టి అనేది విధించడం జరుగుతూ ఉంది కెనడాలో. ఇది మరొక ఫీచర్.
Next, number 5, businesses that purchases goods or services that are consumed, used or supplied in the course of their business activities can claim input tax credit. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది మరొక ముఖ్యమైనటువంటి అంశం జిఎస్టీలో. సో కెనడాలో ఎవరైతే తమ వ్యాపారం కోసం, వ్యాపారంలో ఉపయోగించడం కోసం, వ్యాపారంలో అభివృద్ధి చేసుకోవడం కోసం, లేదా ఈ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడం కోసం కొనుగోలు చేసేటువంటి వస్తువులు, సేవలు, వీటిని కొనుగోలు చేసినప్పుడు వారు చెల్లించినటువంటి ట్యాక్స్ను తిరిగి వాపసు పొందడానికి, అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వాపసు పొందడానికి అవకాశం అనేది ఉంది కెనడాలో. దట్ మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాం. అంటే వ్యాపార సంస్థలు తాము కొనుగోలు చేసే సందర్భంలో చెల్లించినటువంటి ట్యాక్స్ను వాపసు పొందేటువంటి సౌకర్యాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాము. సో ఇది కెనడాలో అమలులో ఉంది. నెంబర్ 6, when a supplier makes a zero rated supply, he is eligible to recover any GST paid on purchases. సో జీరో రేటెడ్ సప్లై అంటే 0% పన్ను విధించేటువంటి వస్తువులను అమ్మినా సరే ఆ వస్తువులను కొనుగోలు చేసే సందర్భంలో చెల్లించినటువంటి జిఎస్టీని తిరిగి పొందేటువంటి అవకాశం కెనడాలో ఉంది. సో దట్ ఈజ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఈజ్ అలౌడ్ ఆన్ జీరో రేటెడ్ సప్లైస్. సో జీరో రేటెడ్ సప్లైస్ మీద కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందేటువంటి అవకాశం కెనడాలో ఉంది. నెక్స్ట్, నెంబర్ 7, when a supplier makes supply of exempt goods, he is not eligible to recover any GST paid on purchases. That is, no input tax credit is allowed. ఇప్పుడు మనకు జీరో రేటెడ్ ట్యాక్స్ సప్లైస్ మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందొచ్చు అన్నాం. అయితే కెనడాలో ఏ వస్తువులైతే ఎగ్జెంప్ట్ చేయబడ్డాయో, జిఎస్టీ విధింపు నుంచి ఎగ్జెంప్ట్ చేయబడ్డాయో అలాంటి వస్తువులను సప్లై చేసినప్పుడు, అలాంటి వస్తువులను అమ్మినటువంటి వ్యాపారస్తులు వారు ఇన్పుట్ ట్యాక్స్ తిరిగి పొందడానికి అవకాశం లేదు. సో అది మరొక ముఖ్యమైనటువంటి అంశం. అంటే మనకు జీరో రేటెడ్ సప్లైస్ మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వాపసు పొందొచ్చు, కానీ ఎగ్జెంప్ట్ చేసినటువంటి, అంటే జిఎస్టీ పన్ను నుంచి మినహాయించినటువంటి వస్తువులను సప్లై చేసినప్పుడు ఆ వస్తువుల కొనుగోలు సందర్భంలో చేయించినటువంటి జిఎస్టీని వాపసు పొందడానికి కెనడాలో అవకాశం అనేది లేదు. నెక్స్ట్, నెంబర్ 8, జిఎస్టీ డస్ నాట్ అప్లై టు products called as exempt supplies like groceries, residential rent, medical services and services such as financial services. సో ఇక్కడ మనకు కెనడాలో కొన్ని వస్తువులను జిఎస్టీ పరిధి నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అవి ఏమిటి అంటే గ్రోసరీస్ అంటే రోజువారీ వస్తువులు, రెసిడెన్షియల్ రెంట్, నెక్స్ట్ మెడికల్ సర్వీసెస్ మీద కూడా జిఎస్టీ ఎగ్జెంప్షన్ ఇచ్చారు. అదేవిధంగా సర్వీసెస్ సచ్ యాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద కూడా జిఎస్టీ అనేది ఎగ్జెంప్షన్ ఇవ్వడం జరిగింది కెనడాలో. సో ఇది మరొక ముఖ్యమైనటువంటి అంశం. నెక్స్ట్, నెంబర్ 9, imports are subject to GST exempt నాన్ ట్యాక్సబుల్ ఇంపోర్ట్స్. సో ఇంపోర్ట్స్ మీద కూడా మనకు జిఎస్టీ అనేది విధించడం జరగదు కెనడాలో. సబ్జెక్ట్ టు జిఎస్టీ ఎగ్జెంప్ట్ నాన్ ట్యాక్సబుల్ ఇంపోర్ట్స్. అయితే వాటిలో నాన్ ట్యాక్సబుల్ ఇంపోర్ట్స్ ఏవైనా ఉంటే వాటిని జిఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు, కానీ
ట్యాక్సబుల్ ఇంపోర్ట్స్ ఏవైనా ఉంటే వాటి మీద జిఎస్టీ చెల్లించాల్సిందే. కాబట్టి ఇంపోర్ట్స్లో కూడా ట్యాక్సబుల్, నాన్ ట్యాక్సబుల్ అని 2 కేటగిరీలుగా విధించారు. సో నాన్ ట్యాక్సబుల్ ఇంపోర్ట్స్ మీద మనకు జిఎస్టీ అనేది విధించడం జరగదు, కానీ ట్యాక్సబుల్ ఇంపోర్ట్స్ మీద జిఎస్టీ కెనడాలో విధిస్తారు. ఇది మరొక ముఖ్యమైనటువంటి ఫీచర్. నెక్స్ట్ నెంబర్ 10, జీరో రేటెడ్ సప్లైస్ ఆర్ నాట్ లెవీడ్ విత్ జిఎస్టీ. సో మనం ఇంతకుముందే అనుకున్నాం, జీరో రేటెడ్ సప్లైస్ ఏవైతే ఏ వస్తువుల మీద అయితే జిఎస్టీ 0% ఉంటుందో వాటి మీద జిఎస్టీ అనేది కెనడాలో విధించడం జరగదు. సో జీరో రేటెడ్ సప్లైస్ ఆర్ నాట్ లెవీడ్ విత్ జిఎస్టీ, ఇది మరొక ఇంపార్టెంట్ ఫీచర్. నెక్స్ట్ నెంబర్ 11, a person whose business activities exceeds 30,000 Canadian dollars is liable to get himself registered under GST. సో కెనడాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి వ్యాపార సంస్థలు ఏవయ్యా అంటే 30,000 పైచిలుకు, 30,000 కంటే ఎక్కువ కెనడియన్ డాలర్స్ వ్యాపారం చేసేటువంటి వ్యక్తులంతా కూడా జిఎస్టీ కింద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి కండిషన్ను కెనడాలో విధించారు. ఇది మనకు మరొక ముఖ్యమైనటువంటి అంశం. ఇవన్నీ కూడా కెనడా జిఎస్టీ మోడల్లో ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఇప్పుడు ఆ కెనడాలో జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆ దేశ ఎకానమీ మీద ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఏర్పడింది అనే విషయాలను మనం చూసినట్లయితే, ది ఎఫెక్ట్ ఆఫ్ జిఎస్టీ ఆన్ కెనడియన్ ఎకానమీ. సో ఇందులో మనకు ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్ డ్రాస్టికల్లీ. సో కెనడాలో మనకు జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనకు ఈ క్రింది అంశాలలో చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. ఆ ఇంప్రూవ్మెంట్ ఏ అంశాల మీద కనిపించింది అంటే, నెంబర్ 1, ఇంప్రూవ్మెంట్ ఇన్ ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ది ఎకానమీ. ఎకానమీలో ఓవరాల్గా గ్రోత్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది జిఎస్టీ అమలులోకి తెచ్చిన తర్వాత కెనడాలో. ఎందుకంటే ప్రతి దేశము కూడా ఎకనామిక్గా డెవలప్ కావాలనేటువంటి ఆలోచనతోనే ఉంటుంది కాబట్టి, సో ఓవరాల్గా ఎకనామిక్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అయింది. నెంబర్ 2, ఇంప్రూవ్మెంట్ ఇన్ గవర్నమెంట్ ఫైనాన్స్. గవర్నమెంట్ ఫైనాన్స్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. అంటే ప్రభుత్వ ఆదాయ వ్యయాలలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. దట్ ఈస్ ఎ సెకండ్ ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్ నెంబర్ 3 ఇంప్రూవ్మెంట్ ఇన్ ట్యాక్స్ రెవెన్యూస్. సో జిఎస్టీ విధించిన తర్వాత ప్రభుత్వం యొక్క ట్యాక్స్ రెవెన్యూ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. సో అంతకుముందు ట్యాక్స్ రెవెన్యూస్ తక్కువగా ఉండేవి కెనడాలో. జిఎస్టీ అమలులోకి తెచ్చిన తర్వాత ఈ ట్యాక్స్ రెవెన్యూస్ అనేది ఇంప్రూవ్ అయ్యాయి. నెక్స్ట్ లాస్ట్ థింగ్ ఈజ్ ప్రైస్ స్టెబిలిటీ. ధరలు స్థిరీకరించబడ్డాయి. అంతకు మునుపు జిఎస్టీ రాకమునుపు కెనడాలో ధరల యొక్క ఫ్లక్చుయేషన్స్, ధరలు పెరగడం లేదా తగ్గడం అనేది ఎక్కువగా ఉండేది. కానీ జిఎస్టీ అమలులోకి తెచ్చిన తర్వాత ప్రైసెస్ అనేవి, వస్తువుల యొక్క ధరలు లేదా సేవల యొక్క ధరలు అనేవి స్టేబుల్గా ఉండడం వల్ల ఎకానమీ అనేది చాలా ఇంప్రూవ్మెంటు కనిపించింది. ఇవి మనకు జిఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత కెనడా ఎకానమీలో వచ్చినటువంటి పాజిటివ్ ఇంపాక్ట్. సో ఈ విధంగా మనకు కెనడాలో జిఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఈ విధంగా కెనడియన్ జిఎస్టీ అనేది ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఇది ఈనాటి మన జిఎస్టీ ఇన్ కెనడా మోడల్, జిఎస్టీ కెనడా మోడల్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.